హాయ్ అండి, వెల్కమ్ టు మాల్విక చెఫ్. ఈరోజు మన ఛానల్లో వంకాయ బంగాళదుంప మసాలా కర్రీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. కావలసిన ఇంగ్రీడియంట్స్: వంకాయలు 3, బంగాళదుంపలు 4, 3 టమాటాలు, ఈ సాంబార్ ఉల్లిపాయలు అండి. ఈ సాంబార్ ఉల్లిపాయలు మీకు కావాలంటే పెద్ద ఉల్లిపాయలు తీసుకోవచ్చు, నేను సాంబార్ ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేయాలండి. ఈ సీజన్లో ఈ వంకాయలు ఎక్కువ వచ్చాయండి, కొత్త వంకాయలండి. మంచి టేస్ట్గా ఉంటుందండి కర్రీ. పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోండి, ఉప్పు నీటిలో వేసుకోండి. బంగాళదుంప చిన్న సైజు అండి, 4 ముక్కలు కట్ చేసుకున్నాను. టమాటీలు కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందారి. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుందారండి. ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్యాస్ పై కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందారండి. 3 టేబుల్ స్పూను. తర్వాత బంగాళదుంపలు నీటిలో తీసి ఆ కడాయిలో వేసుకుందారి, వేయించుకుందారి. లైట్ బ్రౌన్ కలర్లో వస్తాయి, ఆ విధంగా వేయించుకుందారి. కొంచెం సాల్ట్ వేసుకుందారండి, సాఫ్ట్ పడతాయి బంగాళదుంపలు. ఈ విధంగా వేసుకొని సైడ్ చేసేద్దారు. ఇవి సైడ్ చేసిన తర్వాత వంకాయలు వేసుకుందారండి. వంకాయలు కూడా బ్రౌన్ కలర్ వచ్చినట్లు వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకొని సైడ్ చేసుకుందరి. ఇవన్నీ తీసేస్తారు. ఈ విధంగా తీసిన తర్వాత ఇవన్నీ మిగిలిన ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందారండి. ఈ కర్రీకి ఆయిల్ పడుతుందండి ఎక్కువ. సోపు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్. తర్వాత ఆనియన్స్ వేసుకుందారండి. ఇవి బాగా వేయించాలండి, బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్లో వచ్చినట్లు. తర్వాత కొంచెం సాల్ట్ వేస్తే సాఫ్ట్గా వచ్చి వేగుతుందండి. బాగా వేయించాలండి. కరివేపాకు వేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అండి, ఇది పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకున్నానండి. పచ్చివాసన పోయినంత వరకు వేయించండి. ఈ బాగా వేగేటప్పుడే మనం కసూరి మేతి 1 టీ స్పూన్ వేసుకొని వేయించాలండి. ఈ విధంగా వేయించాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ కారం, తర్వాత మిరియాల పొడి చిటికెడు, టీ స్పూన్ 1/2 టీ స్పూన్. గరం మసాలా పౌడర్ని ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టుకునేది, ఇది చాలా బాగుంటుందండి. లింక్ పెట్టాను చూడండి. ఇవన్నీ బాగా వేగాలండి మసాలాలన్నీ. ఇవి బాగా వేగిన తర్వాత టమాటాలు వేసుకుందారి. ఈ టమాటాలు ఇవి బాగా వేయించుకొని సాల్ట్ వేసుకుందారండి. 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందారి. వేసుకుని బాగా వేయించేసి మూత పెట్టేద్దారండి. ఒక 3 నిమిషాలు మగ్గనిద్దారండి. తర్వాత చూడండి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందారండి. ఇవన్నీ మసాలాలన్నీ బాగా వేగి ఉడకాలండి. తర్వాత మనం యాడ్ చేసుకుందాం. ఈ విధంగా రావాలండి. చూడండి ఇవన్నీ మగ్గిపోయాయి, బాగా ఉడికాయి, ముద్దగా వచ్చింది. ఇప్పుడు మనం బంగాళదుంప, వంకాయ యాడ్ చేసుకొని బాగా కలపాలండి. మసాలాలన్నీ బాగా వెంకాలి ముక్కలకి. ఇప్పుడు ఈ స్టేజ్లో మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దారండి. 10 నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా వచ్చింది కర్రీ అంతనా. కర్రీలలో వాటర్ యాడ్ చేయలేదండి, ఇలాగే ఉడికిపోతుంది. సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలండి. అప్పుడు చాలా బాగా వస్తుందండి కర్రీ. వాటర్ వేస్తే టేస్ట్ మారిపోతుందండి. చూడండి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు కర్రీ అయిపోయిందని ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కర్రీ రెడీ అండి. వంకాయ బంగాళదుంప మసాలా కర్రీ రెడీ అండి. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చింది. కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ స్టేజ్లో కొత్తిమీర యాడ్ చేసుకుందారి. కొత్తిమీర యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఒక గిన్నెలో సర్వ్ చేసుకుందారండి. రైస్తో తినొచ్చండి, చపాతీతో తినొచ్చు, రసంతో, సాంబార్తో, దేనితోటైనా తినొచ్చండి. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ చేసుకుంటారు.